మన ఇంట్లో పసుపుతో శివలింగాన్ని సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాలాగే ఇంతవరకు ఇంట్లో శివలింగం లేని వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. మట్టి శివలింగాన్ని చేసుకునే ఫెసిలిటీ కూడా అందరికీ అందుబాటులో ఉండదు కదండి, మెయిన్ గా సిటీస్ లో ఉండే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి కూడా ఇంట్లో పసుపుతో ఈ విధంగా సింపుల్ గా శివలింగాన్ని అయితే చేసుకోవచ్చు. మీరు శివరాత్రి రోజు కానివ్వండి, శివుడికి అభిషేకం చేసుకోవాలి అనుకునేటప్పుడు తప్పకుండా సింపుల్ గా ఈ విధంగా చేసుకోండి. చాలా అందంగా వస్తుంది, మీరే చూడొచ్చు ఎంత బాగుందో. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఫస్ట్ అయితే పసుపుతో శివలింగాన్ని చేయడం కోసం ముందుగా ఒక ప్లేట్ లోకి ఇంట్లో తయారు చేసుకున్న పసుపుని తీసుకోవాలి. ఇంట్లో వాడిన పసుపు కాదండి, దేవుడి కోసం మనం సపరేట్ గా తీసి ఉంచుతాం కదండి. సో అలాంటి పసుపుని తీసేసి ఒక ప్లేట్లో వేసిన తర్వాత దానికి డబుల్ క్వాంటిటీలో మైదా పిండిని యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి. దీనిని మీరు ఓన్లీ పసుపుతో అయినా చేసుకోవచ్చండి. కాకపోతే ఓన్లీ పసుపుతో చేస్తే శివలింగం అనేది పగులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. షేప్ కూడా అంత కరెక్ట్ గా రాదనమాట. మైదా పిండి వేయటం వల్ల షేప్ కూడా చాలా బాగా వస్తుంది. అభిషేకం చేసేటప్పుడు తొందరగా కరిగిపోకుండా ఉంటుంది. మీరు ఓన్లీ పసుపుతో కనుక చేస్తారనుకుంటే అభిషేకం చేసేటప్పుడే తొందరగా కరిగిపోతుంది అనమాట శివలింగం. మనం శివరాత్రి రోజున ఉదయం, మధ్యాహ్నం అండ్ అలాగే లింగోద్భవ కాలంలో కూడా 3 సార్లు చొప్పున, లేదంటే 4 సార్లు, 5 సార్లు ఇలా అభిషేకం చేస్తూ ఉంటాం కదండి. బయట నుంచి కొనుక్కునే శివలింగం ఇంట్లో లేకపోతే ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు. ఈ విధంగా గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్రమిదని ఈ విధంగా తీసుకోండి. మీ దగ్గర ఇంకా కొంచెం పెద్ద సైజు ప్రమిద ఉండి డిజైన్ ఉండే ప్రమిదలు ఉంటే వాటిని తీసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి ప్లెయిన్ దే ఉంది, ఈ సైజ్ లో మాత్రమే ప్రమిద ఉంది కాబట్టి నేను ఈ సైజ్ లోనే చేస్తున్నాను. ఈ ప్రమిదికి లోపల అంతా కూడా పసుపు ఒకసారి ఈ విధంగా రాసి ఉంచండి. తర్వాత ఒక బాల్ ని చేసి ఈ విధంగా తీసుకొని ఇందులో మనం గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టాలన్నమాట. ఈ ముద్ద కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోండి. ఒకవేళ మీరు ఇంకా కావాలి అనుకుంటే, ఎక్కడైనా పగుళ్ళు వస్తున్నాయి, ఇంకా మరీ ఎక్కువ గట్టిగా ఉంది అనిపిస్తే చేతిని, మన చేతి వేళ్ళని వాటర్ లో డిప్ చేసుకుంటూ షేప్ చేసుకోవచ్చు. కానీ ముందు మాత్రం ఒకేసారి ఎక్కువ నీళ్ళు అయితే వేసేయకండి. ఈ విధంగా షేప్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా డిమోల్డ్ చేసి ఈ పార్ట్ ని ఇప్పుడు పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు చేసినట్టుగానే మళ్ళీ అదే ప్రమిదని తీసుకొని అడుగున కొద్దిగా పసుపు రాసి ఉంచండి. మరొక బాల్ ని తీసుకొని ఇందులో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి షేప్ ని చేసుకోవాలి. ఈ ముద్దని తీసుకునేటప్పుడు ఈ బాల్స్ ఏవైతే మనం చేస్తామో ఆ బాల్స్ చేసుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకున్నామంటే గనక ఎక్కడా కూడా క్రాక్స్ రాకుండా ఈ విధంగా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఈ విష్ణు భాగం ఈ విధంగా వచ్చేలా సెకండ్ పార్ట్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. దీనిని కూడా ఫస్ట్ పార్ట్ ఎలా అయితే డిమోల్డ్ చేసుకున్నామో కరెక్ట్ షేప్ వచ్చేలా దీన్ని కూడా అదే విధంగా ఈ విధంగా బోర్లిస్తే గనక సింపుల్గానే డిమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి సెకండ్ పార్ట్ విష్ణు భాగం కూడా రెడీ అయిపోయింది. మధ్యలో ఒక ఫింగర్తో ఇలా లైట్గా ప్రెస్ చేసి ఉంచండి, అక్కడే శివలింగాన్ని పెట్టడానికి వీలుగా. సో ఇప్పుడు మనం శివలింగం కోసం ఈ విధంగా ఓవెల్ షేప్ లో రోల్ చేసి పక్కన పెట్టుకోండి. నా దగ్గర తమలపాకు అవైలబుల్ గా లేదు కాబట్టి నేను రావి ఆకులో పెట్టి చూపిస్తున్నాను. ముందుగా గంధం, పసుపు, కుంకుమ వేసి ఒక చిన్న తడి చేయండి. కొంచెం స్టిఫ్ గా ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్ట్ ని తీసుకొని ఈ విధంగా బోర్లించి పెట్టుకోవాలి. మధ్యలో ఈ విధంగా కొద్దిగా తడి చేయండి. దాని తర్వాత సెకండ్ పార్ట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని బోర్లించకుండా అలాగే పెట్టేసి జస్ట్ ఫింగర్ తో మధ్యలో ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేయండి. మళ్ళీ అదే విధంగా కొంచెం మధ్యలో తడి చేసి ఇప్పుడు లింగాన్ని ఇక్కడ మనం పెట్టుకోవాలన్నమాట. లింగం అంతా కూడా సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు విభూదితో 3 నామాలు పెట్టేసి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. నేను ఇక్కడ అడుగున రావి ఆకును పెట్టాను కదండి, మీరు తమలపాకును కానీ ఏదైనా వెండి ప్లేట్ని కానీ ఏదైనా పీఠాన్ని కానీ పెట్టుకొని అప్పుడు ఈ విధంగా శివలింగాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు పూజా గదిలో ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు సర్పాన్ని కూడా మనం ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా సన్నగా, తోక మరీ సన్నగా వచ్చేలా చేసుకోండి. శివలింగం చుట్టూ సర్పాన్ని ఈ విధంగా తిప్పి తోకని బయటికి వచ్చేలా అయినా ఉంచొచ్చు, లేదంటే మీరు పాము యొక్క పడగ కూడా పెట్టాలి అనుకుంటే జస్ట్ ఒక వైపున ఏదైతే లావుగా మొదటి పార్ట్ ఉందో దాని వైపున జస్ట్ లైట్ గా ప్రెస్ చేసి పైన ఇలా శివలింగం పైన పెట్టినట్లయితే పడగ కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్ గా ఎలా నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే పైన ఇప్పుడు చూపిస్తాను చూడండి అలా అయినా చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు స్టిఫ్ చేయాలి, ఏదైనా ఎక్స్ట్రాగా పెట్టాలి అనుకుంటే జస్ట్ తడి చేసుకుంటూ స్టిఫ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను ఇది రావి ఆకులో పెట్టాను కాబట్టి
కాబట్టి కొంచెం అటు ఇటు ఊగుతుంది, కింద బ్యాలెన్స్ సరిగ్గా లేక. తమలపాకు అయితే ఆ ప్రాబ్లం ఉండదు. పడగ పెట్టిన తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట. మీరు చుట్టూ శివలింగం చుట్టూ ఇలా తిప్పొచ్చు, లేదా తోక బయటికి వచ్చేలా అయినా ఉంచొచ్చు, అది మీ ఇష్టం. దీనితోనే రుద్రాక్ష మాల కూడా తయారు చేసి వేసుకోవాలనుకుంటే పసుపు కాకుండా కుంకుమతో రెడ్ కలర్ వి రౌండ్ బాల్స్ చిన్న చిన్నవి తీసుకుని మాలలా తయారు చేసైనా వేసుకోవచ్చు. పూజ చేసిన రోజున అభిషేకాలన్నీ చేసిన తర్వాత ఈ శివలింగాన్ని పారే నదిలో కానీ, ఎవరూ తొక్కని ప్లేస్ లో గానీ, ఎక్కడైనా చెట్టు మొదట్లో గానీ నీటిలో కలిపి వేయండి. సో ఇది ఇవాల్టి మన పసుపుతో శివలింగం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ఆ మహాశివుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.